పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచుపేట ప్రధాన రహదారిలో ఆక్రమణలను పోలీసులు తొలగించారు. పోలీస్ మున్సిపల్ సిబ్బందితో ఆక్రమణల తొలగింపును 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు స్వయంగా దగ్గరుండి చేపట్టారు. రహదారిని ఆక్రమించుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్న ఆక్రమణలను తొలగించాలని, రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలి అంటూ పోలీస్ శాఖ పదే చేసిన విజ్ఞప్తులను వ్యాపారులు పెడచెవిన పెట్టారు. ఫలితంగా సోమవారం ఆయా ఆక్రమణలను పోలీసులు తొలగించారు. 20 మందికి పైగా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది జేసీబీతో సహా ఆక్రమణలను 3 టౌన్ సీఐ సాంబశివరావు దగ్గరుండి మరీ తొలగించారు. గత వారం రోజులుగా ఆక్రమణదారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. దీనితో ఆక్రమణలు తొలగించక తప్పలేదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్డుకు అటువైపు వారు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారు కూడా నిర్ణీత హద్దులోపలే వ్యాపారాలను కొనసాగించాలని, ఆక్రమణలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. దయచేసి తెనాలి పట్టణ ప్రజలకి ఈ ఆక్రమణలు తీవ్రమైన అంతరాయంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా గత వారం రోజుల నుంచి విన్నవిస్తూ ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరు వెనకబోయి ప్రజల ప్రయాణానికి ఇబ్బందికరం కాకుండా సహకరించండి అయ్యా. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, లోకల్ ప్రజలందరికీ కూడా చెప్పిన తరువాత కనీసం పెడజెవుని పెట్టి జస్ట్ చెప్పారు వెళ్ళిపోయారులే అని ఇంకా కొంతమంది ఓహో ఇది పరిపాటిలే అనేటువంటి చందాన తయారయ్యి ఇంకా ఆక్రమణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ మినిస్టర్ గారితో కూడా చెప్పించాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ మేడం గారితో మీటింగ్కు కూడా మేము అటెండ్ అయ్యాం. మేడం గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవసరమైతే ఈ ఎన్క్రోచ్మెంట్ తీసేయడానికి నేను కూడా ప్రత్యక్షంగా వస్తానని కూడా చెప్పారు. అవంతా కూడా మీడియాలో టెలికాస్ట్ అయి ఉంటుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. కనీసం ఒక్కళ్ళకి కూడా బాధ్యత లేకుండా అంతకంటే డబల్ ఉత్సాహంతో ముందుకు వచ్చారు వాళ్ళు, కనీసం భయం లేకుండా. అందువల్ల నిన్న మారిస్పేట ఏరియాలో కొద్దిగా క్లీన్ చేసాం. చాలామంది వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా వెళ్ళిపోయారు. వీళ్ళకి వారం నుంచి చెప్తా ఉన్నాం, వచ్చేపోయే ప్రతిసారి చెప్తా ఉన్నాం, కానీ కనీసం చల్లం లేదు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి రిక్వెస్ట్ చేసుకున్నాం. వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్కరేజ్మెంట్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. వీళ్ళ జీవనానికి, వీళ్ళ జీవన భృతికి ఇబ్బంది కలిగించాలనేది మా లక్ష్యం కాదు. ప్రజలు సుఖంగా ప్రయాణం చేసుకోవాలి, ఎలాంటి రోడ్ యాక్సిడెంట్లు ఉండకూడదు, ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు అనేది మా మిషన్. దాంట్లో భాగంగానే ఈరోజు కొంత వెనక పంపడం అనేది జరిగింది. ఇంకా పెడజీవిన పెట్టారు అంటే మున్సిపల్ పరిధి ఎంతవరకు ఉంటుందో కాలువగా బోర్డర్ దాకా ఆడదాకా మొత్తాన్ని ఒక 2 జేసీబీలు తెప్పించి, అంటే ముందు మనం విన్నవిస్తున్నాం కాబట్టి ఇనుకోలేదు కాబట్టి ఆ మొత్తం కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కూడా కట్టుకున్నారు, లైక్ స్లాబ్ లాగా వేసేసుకున్నారు ఆడ. అందువల్ల వీటన్నిటిని కూడా వీళ్ళు ఇంటే ఓకే, ఇనుకోకపోతే ఈరోజు ఇక్కడ చూశారు కదా, అదర్ సైడ్ వాళ్ళకి సెన్సార్ గన్స్ పనిచేసి వాళ్ళు తీసేపించుకుంటే ఓకే, లేదంటే రేపే జేసీబీతో స్టార్ట్ చేసి ఆ మొత్తాన్ని పగలగొట్టుకుంటా వెళ్ళిపోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.